వెల్కమ్ బ్యాక్ టు అమ్మని యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు. అందరూ అయితే గిఫ్ట్ల కోసమే రాఖీ కడతారేమో, నేను కూడా అట్నే కట్టినాను ఫస్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. రేపు రక్షాబంధన్ కదా, అందుకనేసి నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి మనకొండకు వచ్చాము రాఖీ కొనడానికి. ఇక్కడ ఇంకా రాఖీలు చూస్తూ ఉన్నాము. చాలా వెరైటీస్ ఉన్నాయి ఆప్షన్స్. ఇంక ఇన్ని ఆప్షన్స్ ఉంటే అసలు నాకైతే ఏది సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోతాను ఫస్ట్లీ. ఇంకా అలా ఏదైనా బాగుంటే తీసుకునేస్తుందాం అనేసి చూస్తూ ఉన్నాను. అన్నీ చూస్తుంటే ఇది బాగా అనిపించింది. ఇంకా సెలెక్ట్ చేసుకుందాం లోపు ఇంకోటి బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా అలా చూస్తూ ఉన్నాను ఇంకేమైనా బాగుంటాయా అనేసి. మా అన్నయ్య ఏదో ఒకటి తీసుకో త్వరగా అనేసి అంటున్నారు. ఇంకా చూడండి, అసలు ఈ మనకొండలో రచ్చగా ఉంటుంది. అసలు ఈ ట్రాఫిక్, ఈ వెహికల్స్ ఇవన్నీ అసలు బయటికి వెళ్ళాలంటేనే అట్లే అనేసి ఇంకా త్వరగా నేనైతే ఏదో ఒకటి తీసుకుందాం అనేసి అన్నీ చూస్తున్నాను. ఇంక ఇదైతే నచ్చింది. ఇంక ఇలా రాఖీలు అయితే 2 వెరైటీస్ తీసుకొని ఇంక వచ్చేస్తున్నాము. మా పొద్దునే వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి. ఇంకా అలా వెళ్ళాను, రాఖీ కట్టాను. అందరైతే అన్నదమ్ములకి రాఖీ కడితే ఫస్ట్ గిఫ్ట్స్ ఇస్తారని ఎక్సైట్మెంట్ అవుతారు. నాకు కూడా ఫస్ట్ అలానే ఎగ్జైట్ అయ్యేదాన్ని నేనైతే. కానీ ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళని గిఫ్ట్స్ అడగలేదు. వాళ్ళే పెద్ద గిఫ్ట్ అనుకుంటాను నేనైతే. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ మా అన్నయ్య వాళ్ళే. మా అమ్మ నాన్న జన్మనిస్తే మా అన్నయ్య వాళ్ళు పునర్జన్మని ఇచ్చారని చెప్పుకోలేనైతే అసలు. ఇంకా ఇలా మా అన్నయ్య దీవిస్తున్నాడు, హ్యాపీగా ఉండు ఎల్లప్పుడు అనేసి. ఇంకా తర్వాత మా చిన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చాను. మా అన్నయ్య అయితే నాకు పెద్ద నామం పెట్టు అంటున్నాడు. మా నామం పెట్టాను. ఇంకా అలా మా చిన్నయ్యకి కూడా రాఖీ కట్టి స్వీట్ తినిపించాను. అన్నా చెల్లెలు అక్క తమ్ముల బంధం అసలు చాలా గొప్పది కదండి అసలు. మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ రక్షాబంధన్. మనం ఏ బంధాలని విడదీయకూడదు, అందులోనూ అక్క తమ్ముళ్ళ అన్నా చెల్లెల బంధాలని అసలు విడదీయకూడదు. కుదిరితే కలపాలి కానీ విడదీయకూడదు. అక్క చెల్లెలు లేని అన్న తమ్ములకు నా తరపున రాఖీ శుభాకాంక్షలు. ఎప్పుడు మనం వెనక్కండి మన అన్నదమ్ములు మనల్ని ముందర నడిపిస్తూ ఉంటారు. ఇలాగే ఎప్పుడు అక్క చెల్లెల మీద ప్రేమ చూపిస్తూ ఎప్పుడు మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ప్రతి ఒక్క అన్నయ్యని. ఈయన మా చిన్న అన్నయ్య అనమాట, గుండు అన్న. మేమందరము గుండు అన్న అని పిలుస్తాము. ఇంకా లాస్ట్ ఈ అన్నకు కూడా రాఖీ కట్టేశాను. నాకు వీళ్ళిద్దరూ కలిసి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట. రాగానే మా అన్నయ్య ఇంకో సర్ప్రైజ్ అన్నాడు. ఫైనల్గా ఇలా జరిగింది మా రాఖీ పండుగ. మీరే మీ బ్రదర్స్కి రాఖీ కట్టారా? కడితే మీకు మీ బ్రదర్స్ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో సరదాగా మాకు కామెంట్ చేయండి. ఇలా దీవిచ్చేసి నీకు ఒక చిన్న గిఫ్ట్ తెస్తాను అనేసి లోపలికి వెళ్ళాడు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మా అక్కతో సెలబ్రేషన్స్ ఇవి. ఈసారి మా అక్క రాలేకపోయింది, కొంచెం బిజీగా ఉండి. అందుకని మా అక్క తరపున కూడా నేనే కట్టేశాను రాఖీ మా అన్నయ్య వాళ్ళకి ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే ఇంక అందరం కలిసి ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము రాఖీ ఫెస్టివల్ని. ఈసారి మా అక్కని మిస్ అవుతున్నాం చాలా. మా పెద్దన్న అయితే నాకు ఇష్టం అనేసి మ్యాంగో స్వీట్స్ ఇచ్చాడు. మరి మనీ ఇచ్చి నీకు నచ్చింది ఏదన్నా కొనుక్కోనేసి మనీ ఇచ్చాడు. రాఖీ పండుగ అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి కట్టే రక్షాబంధన్. నాకు ఎప్పుడు వాళ్ళు ఒక రక్షగా, ఒక అండగా, మన తోడుగా ఉండాలని రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కడతాం మనము. మా అన్నయ్య వాళ్ళకి మేము ఈరోజు రాఖీ కట్టాము. వాళ్ళైతే మాకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు, అవి ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.